నమస్తే అండి, మీ పేరు? అబ్దుల్ రహీమా అండి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. ఎంతమంది అండి పిల్లలు మీకు? మాకు 4 పిల్లలండి. 4 పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి? 3 పడినాయండి. 3 పడ్డాయి. ఒక పాప, చిన్న పాప. ఓకే అండి. ఎంత వచ్చినాయండి ముగ్గురికి కూడా కలిపి? పోయినసారి అయితే 3 వచ్చినాయండి, ఈసారి 2 వచ్చినాయి. 2 పడ్డాయి. మరేంటి మూడో అబ్బాయికి ఎందుకు రాలేదండి? మూడో తానికి అంటే మా అబ్బాయి కాలేజ్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ మంత్ వేస్తామన్నారు. రైట్. ఏంటండి ఎంత వచ్చినాయండి మొత్తం 2 పిల్లలకి కలిపి? ఇప్పుడైతే 26,000 పడినాయి. 26,000. ఎలా అనిపించిందండి? ఎక్కడ చదువుతున్నారు పిల్లలందరూ కూడా? గవర్నమెంట్ స్కూలేనండి. గవర్నమెంట్ స్కూల్. ఎలా అనిపించిందండి అసలు 26,000 పడ్డాయి మీ అకౌంట్లోకి? ఏ విధంగా అనిపించింది గవర్నమెంట్ స్కూల్? సంతోషంగా అనిపించింది, బాగానే అనిపించింది. ఎలా ఉందండి గవర్నమెంట్ స్కూల్ స్టడీ పరంగా? ఎలా స్కూల్ అని ఏం లేదు సార్, ప్రైవేట్ స్కూల్ లాగే మా పిల్లలు బాగానే చదువుతున్నారు, బాగుంది స్టడీ. ఈ పేరెంట్స్ మీటింగ్ అని ఈ ఆహ్వానం బాగానే ఉంది మొత్తం. ఎలా అనిపిస్తుందండి? ఎన్నోసారి వచ్చారు ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి మీరు? చాలా సార్లు వచ్చామండి. ఎన్ని మీటింగ్ అయినా నేను వస్తాను, మా వారు వస్తారు. ఈసారి నేను వచ్చాను. ఏం చెప్తున్నారమ్మా? ఏం తెలుసుకున్నారు మీరు టీచర్స్ని అడిగి? ప్రోగ్రెస్ ఎలా చదువుతున్నారు, అటెండెన్స్, అన్ని పిల్లల స్టడీ ఎలా ఉంది అని మేము కనుక్కుంటున్నాం, తెలుసుకుంటున్నాం. టీచర్స్ కూడా అలాగే చెప్తున్నారు. ఓపికగానే చెప్తున్నారా టీచర్స్ అందరూ? అన్ని తెలిసిపోయినా తెలిసి మరీ చెప్తున్నారు, అక్కడ అడగండి ఇక్కడ అడగండి అని. ఈ దీక్ష ఎక్కించుకోమన్నారు, లీవ్ యాప్ ఎక్కించుకోమన్నారు, పిల్లల అటెండెన్స్ తెలిసిద్దని. మొత్తం అంతా బాగుంది పిల్లలకి, స్టూడెంట్స్కి. ఇక్కడే భోజనం చేస్తారమ్మా పిల్లలు? ఇక్కడే భోజనం చేస్తాను. ఎలా ఉంటుంది అంటున్నారు? భోజనం గురించి మీరు అడుగుతున్నారా, తెలుసుకుంటున్నారా? బాగానే ఉండిద్దండి, బాగానే క్వాలిటీ అది బాగానే ఉందండి. బాగానే ఉండిద్ది. అంటే వీళ్ళకి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని కిట్ ఇస్తున్నారు కదండి, ఇవన్నీ ఎలా ఉన్నాయండి? చిక్కీ ఈసారి బాగుంది సార్, మేము కూడా తిన్నాం చిక్కీ ఈసారి. ఎలా ఉంది? లోకేష్ గారు కూడా చాలా సార్లు చెప్పారు చిక్కీ ఎలా ఉంది, చిక్కీ ఎలా ఉంది అని చాలా సార్లు అడుగుతున్నారు. సార్ చిక్కీ బాగుంది, తిన్నాం మేము. చిరుధాన్యాలతో చిక్కీ బాగుంది. ఎలా అనిపిస్తుంది స్టడీ పరంగా టీచర్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా మీ పిల్లలు చదువు చెప్తున్నారని అనుకుంటున్నారు? సార్ మా పెద్ద అబ్బాయి కూడా ఈ స్కూల్లోనే పాస్ అయ్యాడండి, 10th క్లాసు. 420 వచ్చినాయి మార్క్స్, బాగా వచ్చినాయి. ఈసారి మా అబ్బాయి, చిన్న అబ్బాయి 10th D సెక్షన్. ఈసారి ఈ అబ్బాయికి 500 రావాలని కోరుకుంటున్నాం. స్కూల్ డ్రెస్ కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ ఇవన్నీ క్వాలిటీ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి, అన్నీ వచ్చినాయి మా పిల్లలకి. బెల్ట్, షూ, సాక్స్లు, యూనిఫామ్ అన్నీ వచ్చినాయి. ఎలా ఉందండి? స్కూల్ యూనిఫామ్ మార్చారు కదా గతంతో పోలిస్తే, ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా అనిపించింది? బాగుంది, ఈసారి డ్రెస్ క్వాలిటీ బాగుంది. అందరికి ఒకేలా ఇచ్చారు, ఆడపిల్లలకి మగ పిల్లలకి చేంజ్ లేకుండా ఒకేలా ఇచ్చారు. బాగుంది, క్లాత్లు అన్ని బాగుంది. ఓవరాల్గా ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి కానీ, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన గురించి కానీ ఒక తల్లిగా మీరు ఏం చెప్తారు? మేము బాగానే స్పందిస్తున్నామండి తల్లిగా. మా పిల్లలకి బాగా చదువుకోవాలని మేము ఆశపడ్డాం. అలాగే మా పిల్లలు చదువుకుంటున్నారు, చదివిస్తున్నారు. గవర్నమెంట్ సహకరిస్తుంది, మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నూర్జహాన్ అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఇంట్లో హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. ఎక్కడండి మీది? మేము తులసి నగర్ 2వ లైను అక్కడే. తల్లికి వందన అమౌంట్ వచ్చిందండి మీకు? వచ్చిందండి, 2 పాపలకు వచ్చినాయి. 26 వచ్చినాయి సార్. ఎక్కడ చదువుతున్నారండి మీ 2 పాపలు? ఒక పాప ఉర్దూ స్కూల్ అండి, సరత్ నగర్. ఒక పాప ఈ సంవత్సరం వేసావు 9th. ఏ స్కూల్ అండి? హై స్కూల్ అండి. హై స్కూల్, ఇక్కడ పడమట హై స్కూల్. ఎలా అనిపిస్తుందండి 26,000 వేయడం అనేది? ఒక తల్లిగా మీ అభిప్రాయం ఏంటండి దీని మీద? నాకు చాలా ఆనందంగా ఉందండి ఈసారి మాత్రం, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందండి స్టడీ? ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చారు, దీనివల్ల ఉపయోగం ఉందంటారు అసలు ఈ మీటింగ్ వల్ల? ఉపయోగం ఉంది సార్, చాలా 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 బాగా చెప్తున్నారు. పిల్లల చదువు కూడా బాగుంది. మా పెద్ద పాప చాలా స్లో అండి, ఈ స్కూల్లో వేసినాక చాలా ఫాస్ట్గా చదువుతుంది పాప. బాగుంది సార్. ఒక మార్పు కనిపిస్తుంది అంటారా విద్యా వ్యవస్థలో? చాలా ఓర్పుగా చెప్తున్నారు టీచర్స్ కూడా. మా పెద్ద పాప చాలా స్లో, అసలు ఏది రాదనుకున్నాను, ఈ స్కూల్లో వేసినాక బాగా చదువుతుంది పాప. ఏం చదువుతుందండి మీ అమ్మాయి? పెద్ద 9th క్లాస్. ఏంటండి అసలు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా, మీ పాప గురించి ఏం అడిగి తెలుసుకున్నారు టీచర్స్ని కానీ వీళ్ళందరినీ? మా పిల్లల స్టడీ ఎలాగుంది, మా పిల్లలు ఎలా చదువుతుంది అని చెప్పి తెలుసుకున్నాను సార్. ఏం చెప్తున్నారండి వాళ్ళు? ఏమన్నా మీ అమ్మాయి మీద కంప్లైంట్స్ ఏమన్నా చెప్తున్నారు? లేదు, చాలా స్లోగా చదువుతుంది, బాగా చదువుతుందమ్మా అన్నారు. సరే మేడం గారు థ్యాంక్స్ అని చెప్పాను. బాగా చదివిస్తున్నారు టీచర్స్ కూడా, చాలా ఓర్పుగా సహనంగా చదివిస్తున్నారు ఇద్దరు. ఏం చెప్తారండి ఇక్కడ మీ పిల్లలు ఇక్కడ భోజనం చేస్తున్నారా? అడిగారా మీరు భోజనం క్వాలిటీ ఎలా ఉందని అంటున్నారు? చాలా బాగుంది సార్, మేము కూడా టేస్ట్ చేసాము ఒకసారి, చాలా బాగుంది. మీరు తిన్నారమ్మా భోజనం? తిన్నాను సార్. అంటే మీ ఇంట్లో వండుకున్నట్టే ఉంటుందా ఇక్కడ స్కూల్లోని కూడా? బాగా చాలా ఇదిగా ఇస్తున్నారు కదా, వారానికి ఇట్టా చాలా బాగుంటుంది భోజనం. ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత? ఎలా ఉందండి స్కూల్ పరిస్థితి కానీ, పిల్లల చదువు? హై స్కూల్ అని చెప్పరు సార్, ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది ఇది. చాలా బాగా చదివిస్తున్నారు, చాలా ఇది చేస్తున్నారు, ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. బాగుంది సార్ స్కూల్ మాత్రం. ఓవరాల్గా ఏం చెప్తారండి పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గురించి కానీ?
ఆయన మాత్రం చాలా చాలా ధన్యవాదాలు సార్. ఆయన గారికి మాత్రం చాలా చాలా స్కూల్ యూనిఫామ్ ఏంటి అన్నీ బాగా చేస్తున్నారు. ఎక్కడన్నా లోకేష్ ఫోటో కానీ చంద్రబాబు ఫోటో కానీ ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయమ్మా? డ్రెస్సుల మీద కానీ బుక్స్ మీద కానీ ఎక్కడ? లేదు సార్, లేదు. అసలు ఆయన వేసినట్టే లేదు, ఇచ్చినట్టే లేదు. చాలా సరే సార్. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే సార్, నా పేరు సోదారమణమ్మ. ఏం చేస్తుంటారమ్మా మీరు? మేమండి మామూలు ఇంటికాడేనండి. ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. అవును. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారమ్మా వాళ్ళిద్దరు? ఇద్దరు 10th నండి. ఇద్దరు 10th క్లాసే. పడ్డాయా మరి తల్లికి వందన అమౌంట్ పడినాయి అని చెప్తున్నారు కదా, మీకు వచ్చినాయా? ఇద్దరికి పడినాయండి. ఎంత వచ్చినాయి అమ్మా? మొత్తం 26,000 వచ్చింది. ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళిద్దరు కూడా? గవర్నమెంట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూలే. నేను మరి ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదా, మీరు వచ్చారు. అసలు దీనివల్ల ఉపయోగం ఉందంటారా? మీ వరకు ఏంటి, అసలు ఏం తెలుసుకున్నారు? మామూలు స్కూల్ చదివిన కాడ నుంచి బాగానే ఉందండి. స్కూల్ చదివిన నుంచి అంటే మీ పిల్లల గురించి టీచర్స్ని ఏమన్నా అడిగారా? టీచర్స్ కూడా బాగానే చదువుతారండి అని చెప్పారు. ఎలా ఉందమ్మా, దీనివల్ల ఉపయోగం ఉందంటారా ఇలాంటి మీటింగ్లు పెట్టడం వల్ల? బాగా అంటే పేరెంట్స్ తెలిస్తే మంచిదే కదా. అంటే ఒకవేళ మీ పిల్లలు ఆబ్సెంట్ అయితే తెలుస్తుందా మీకు? స్కూల్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఆప్షన్ అయితే మామూలు మా ఫోన్ ద్వారా ఇస్తున్నారు కదండి, వాళ్ళ మెసేజ్ వచ్చేస్తుంది. ఇక్కడే భోజనం చేస్తారమ్మా మీ పిల్లలు స్కూల్లోనే? ఇక్కడే చేస్తారు. అడుగుతున్నారా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని అడుగుతున్నారా మీ పిల్లల్ని? బాగానే ఉంటుంది. ఏం చెప్తున్నారు ఫుడ్ గురించి? బాగుంది ఫుడ్. రైస్ క్వాలిటీ అంతా బాగానే ఉంటున్నారా? అంటే మీరు ఇంట్లో వండుకున్నట్టుగానే ఉంటుందంటే ఇక్కడ? రైట్ అమ్మా, థ్యాంక్ యూ.